మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పైల్వాన్లు ఉన్నారు హైదరాబాద్ సిటీలో. అంటే ఇది మహాభారతం నుంచి రామాయణం నుంచి దేశంలో మల్ల యుద్ధం అనేది ప్రధానమైనటువంటిది. పైల్వాన్లు అనే వాళ్ళు కసరత్తు చేసి మరి బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి పేరు తేవడానికి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఒలింపిక్ వరకు కూడా మరి పైల్వాన్లు వెళ్ళేటువంటి సందర్భాలు. అయితే మనకు హైదరాబాద్ సిటీలో 126 వ్యాయామశాలలు ఉన్నాయి, అఖాడా అంటారు. అయితే ఆ పిల్లల కోసము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మా సీనియర్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా సంతోష్ ఆంధ్ర కేసరి 3 సార్లు, అభిమన్యు ఉన్నాడు, అస్లం గారు ఉన్నారు, కాలియా ఉన్నారు, బామసు, చాలామంది నేషనల్ ఇంటర్నేషనల్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు ఆర్థికంగా బలంగా లేకపోయినప్పటికీ వాళ్ళకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళ ముత్తాతలు తండ్రులు తాతల నుంచి దీని మీదనే వాళ్ళ యొక్క ఫ్యాషన్. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే ఈ మ్యాట్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. 70 వ్యాయామశాలలకు మనం మ్యాట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. ఇది కాకుండా నేషనల్ కూడా ప్రతి సంవత్సరం 150 మంది వరకు వెళ్తారు పిల్లలు. వాళ్ళందరూ కూడా ట్రాక్ సూట్ కానీ షూ కానీ ట్రైన్ ఫేర్ కానీ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో కొంత డెమో ద్వారా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే అందరికీ కూడా మ్యాట్స్ ఇస్తున్నాం. ఈ మ్యాట్లు ఇవ్వడం ద్వారా వాళ్లకు ఏదైతే కుస్తీలు కొట్లాడేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే నార్సుకోవడం వల్ల రేపు మనకు ఛాంపియన్లు కూడా వీళ్ళు భవిష్యత్తులో మరి రాగలుగుతారు. అదే కాకుండా ఒక్కొక్క వ్యాయామశాలలో రఫ్గా 30-40 మంది ఉంటే ఈ ఫెసిలిటీస్ వచ్చినాక 70-80-100 మంది వరకు కూడా మరి వెళ్ళిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి సంపూర్ణమైనటువంటి సహకారం మనం అందిస్తాం. వారందరూ కూడా పైల్వాన్లకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మా ఆర్గనైజర్ కూడా ఒక 12 మంది టీం ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆ పిల్లలకు, ఎందుకంటే వీళ్ళు అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు ఆంధ్ర కేసరి, తెలంగాణ కేసరి, నేషనల్ ఇంటర్నేషనల్ దాకా పోయారు. బట్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండేనో వాళ్ళు చెప్పినారు. అందుకే ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 12 మందితో కమిట్ చేసి అన్ని అఖాడాలతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళందరికీ సమకూర్చడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉండాలి. తప్పకుండా నేషనల్ మెడల్స్ కానీ గోల్డ్ మెడల్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కానీ ఒలింపిక్ వరకు వెళ్ళాలి. దానికి మా సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.